వచ్చినట్టు మీకెవరు చెప్పారు? తెలుసా సార్, విజయసాయి రెడ్డితో మాట్లాడి సీక్రెట్ గా వచ్చాను నేను. వచ్చారు కదా, కలిసాం. నోటాలు నేను ఎక్కడ ఉంటున్నాను నోటలా. ఓకే ఓకే. సార్తో పాటు వచ్చారా మీరు సపరేట్గా వచ్చారు? వారిని హోటల్కి వచ్చారు, కలిసాము, మాట్లాడాము. ఇప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశాను, నేను సడన్గా వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, రమ్మంటే దీవెనలు, వద్దంటే శాపాలు. మరి ఇంకెవరిని? సీఎం గారిని కలవడానికి వచ్చాను. మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా, 3 నిమిషాల్లో బటన్ నొక్కితే వెంటనే ఆయన బాత్రూంలో నుంచి వచ్చేసారు. రాత్రి 9:30 నిమిషాలు కలిసారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఉంది, కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, వచ్చాను. వారు పిలిస్తే వెళ్తాం, లేదంటే దేవుని దూతను తిరిగి పంపించిస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఏవో వాళ్ళకి తెలుసు కదా. మరి ఇప్పుడు మీకు నేను ఇన్ఫార్మ్ చేయలేదే, మీరు ఇక్కడ ఎప్పుడు ఉంటారా? టీ తాగండి, ఎంత బాగుంది టీ చూడండి. మన నోటాల హోటల్లో ఇలా ఉంటుంది ఆ టీ. 7 నుంచి 10 రోజులు నరకం అనిపించారు. 10,000 సూదులు కూర్చున్నట్టు. డిసెంబర్ 25 నుంచి సీఎం గారు ఏంటి సార్ కలవడానికి కారణం? ఇప్పుడు రీజన్ ఉందా? ఊరికనే కలిస్తే రీజన్ ఉంటుంది. అంటే ఒక 2 థాట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఈ పలానా అంశం మీద సీఎంతో మాట్లాడాలని అనుకొని వచ్చింటారు కదా. నేను ఎప్పుడు మంచిగా మాట్లాడతా. రాష్ట్రం మంచి కొరకు, రాష్ట్రం అభివృద్ధి కొరకు, రాష్ట్రం అప్పులు తీరడం కొరకు, రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కొరకు, పొత్తులు అవి నడుస్తున్నాయి కదా, అట్లా సీఎం గారితో కలిసి పనిచేయడానికి ఏమైనా వచ్చారా ఎట్లా అనేది? విజయసాయి రెడ్డి కూడా కాల్ చేయి. ఆయనేమో ముందు వెళ్తానన్నారు. సీఎం జగన్ కలవడానికి వచ్చిన కేఏఆర్ మీరేమో నాకు ఫస్ట్ లో ఉన్న కేఏఆర్ లోపలికి ఇంటిమేషన్ లోపలికి లోపల ఇంటిమేషన్ సార్ అయితే దొరుకుంటారు సార్. సీఎం ప్రాపర్గా ఇంటిమేషన్ ఆల్రెడీ అడిగా సార్. గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి పేరు తీసుకొని పంపిస్తే ఆయనకు తెలుస్తుంది సీఎంకి నేను వచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పంపిస్తేనే సార్ లోపల తీసుకోండి. ఫస్ట్ గేట్ ఇదే, ఈ గేట్ దగ్గర మాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు రాలా. ఎలక్షన్ ప్రాపర్టీలో కలిశాడు.
ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా మనకు పంపించారు తెలియదు ప్రోటోకాల్స్. సరే సార్ నువ్వు అడుగు. అడిగా సార్ 2 times అక్కడ మేడం గారు వచ్చినప్పుడు కూడా మేడం గారు కూడా చెప్పాను. ఆయన నిలుపోమంటారా ఉండమంటారా అని అడిగాను. మరి సార్ ఒక్క నిమిషం అడుగుతున్నాం. నేను